ఫెంగల్ తుఫాను ప్రభావం నుంచి ఇంకా కోలుకోకముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నెల 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది బలపడి శ్రీలంక తీరం దిశగా వెళుతుందని అంచనా వేశారు. రానున్న 2 రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని తెలిపారు. కాగా 3 రోజుల క్రితం తీరం దాటిన ఫెంగల్ తుఫాను బలహీనపడి తీరం అల్పపీడనంగా మారి అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది. అయినప్పటికీ రాష్ట్రాల్లో వర్షాలు వదలడం లేదు. తుఫాన్ ప్రభావంతో సముద్రం నుంచి భారీగా తేమ రావడంతో తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో వర్షపాతం నమోదైంది. ఇవాళ కూడా దక్షిణ కోస్తా, రాయలసీమలో అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తర్వాత 2-3 రోజులు కోస్తా, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వివరించింది. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తుంది. తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, అల్లూరి సీతారామరాజు, అలాగే గుంటూరు, బాపట్ల, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. ఆయా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక తుఫాను సంచలనంగా మారింది. ఏదైతే ఇప్పటికే ఫెంగల్ తుఫాను నుంచి ఒక్కొక్కరు కోలుకోలేని పరిస్థితిలోకి దిగజారుతుండగా మరొక అల్పపీడనం ఏర్పడటం పట్ల రాష్ట్ర ప్రజలు ఒకసారిగా కుదేలవుతున్న పరిస్థితిని ఇప్పటికే రైతులు లక్షల రూపాయల్లో నష్టపోయి ఆ రైతులు నడి రోడ్డు మీద పడుతున్న పరిస్థితి ఏర్పడింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేద మధ్యతరగతి వాడి నడ్డీర కొడుతున్న ఈ తుఫాన్లంటే కూడా ఎటువంటి సందేహం లేదు. ఏదైతే 2024 సంవత్సరం మొత్తం కూడా తుఫాన్ల ప్రభావంతో ఓ పేద మధ్యతరగతి కుటుంబీకుల కాడి నుంచి రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వ్యాపారస్తులతో సహా కూడా అందరూ కుదేలవుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఫెంగల్ తుఫాను నుంచి కోరుకోక ముందే ఇప్పుడు కూడా ఫెంగల్ తుఫాను ఆ రాష్ట్రం తీరం దాటి పోన పరిస్థితిలా కనపడతా ఉంది. ఇప్పటికే రాయలసీమ వ్యాప్తంగా కూడా ఈ రోజు కూడా నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, అనంతపురం వైపు ఈ రోజు కూడా ఇప్పుడు కూడా ప్రస్తుతం భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి ఉంది. నిన్న కూడా భారీ వర్షం కురిసిన పరిస్థితి ఉంది. ఏదైతే దాదాపుగా కన్నిగిరిలో గాని, కటికపల్లిలో గాని, పెనమలూరులో గాని, కందిపల్లిలో గాని, అరకొండలో గాని, పాకలలో గాని ఎక్కడ చూసినా సరే 70, 60, 80, 90 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందంటే పరిస్థితి ఏ రకంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. వాతావరణ సూచన హెచ్చరికతో ఆంధ్రప్రదేశ్ మీద మరొక పిడుగు పడుతుందని చెప్పుకోవచ్చు. రాబోయే 2 రోజుల్లో మరొక అల్పపీడనం వల్ల భారీ వర్షాలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖ ఎండి కురుమనాథ్ తెలపడంతో ఒక్కసారిగా అధికారుల కాడి నుంచి ప్రజల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా కుదేలవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కొద్దో గొప్ప కోలుకుందాం అనుకునే లోపు మరొక తుఫాను, కోలుకుందానే లోపు మరొక తుఫాను రావడంతో ప్రజలు మొత్తం అప్రమత్తంగా ఉంటున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటున్నారు. ప్రజలు అన్నమో రామచంద్ర అంటూ కూడా కుదేలవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరొకసారి ఫెంగల్ తుఫాను ప్రభావం నుంచి బాధితులు ఇంకా కోలుకోకముందే బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ఏర్పడటంతో ఒక్కసారిగా ప్రతి ఒక్కరు కూడా ఇని షాక్ గురయ్యి ఏం చేయాలరా బాబు అంటూ తలలు పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ నెల 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ శాఖ నిపుణులు కూడా హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఫెంగల్ తుఫానుకు సంబంధించి
తీరం వెంబడి బలపడి శ్రీలంక తీరం దిశగా వెళ్తుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న 2 రోజుల్లో దీనిపై స్పష్టత రానుందన్నారు. కాగా ముఖ్యంగా ఆ 3 రోజుల క్రితం తీరం దాటిన ఫెంగల్ తుఫాను బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారి మంగళవారం అరేబియా సముద్రంలోకి ప్రవహించిన సంగతి తెలిసింది. అయినప్పటికీ రాష్ట్రాన్ని వర్షాలు వదిలే పరిస్థితి కనబడట్లేదు. తుఫాను ప్రభావంతో ఆ సముద్రం నుంచి భారీగా తేమ రావడంతో తమిళనాడుని దాన్ని ఆనుకున్న ఉన్న కోస్తా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఆ దాదాపుగా సోమవారం నుంచి బుధవారం దాకా చూసుకుంటే ప్రకాశం జిల్లా కనిగిరిలో 97, అలాగే కటికపల్లిలో 84, పెనమలూరులో 82, కందికపల్లిలో 82, అలాగే పాకాలలో 71, అరకొండలో 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కూడా ఆ బుధవారం సాయంత్రం వరకు కూడా ఆ నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నాగేంద్రపురంలో 77, శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో 71 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి అయితే ఉంది. అలాగే బుధవారం ఉదయం నుంచి కూడా ఆ గురువారం సాయంత్రం వరకు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే అధికారులు అప్రమత్తతో కూడా బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం కూడా భారీ వర్షాలు పడతాయని అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రాబోయే 2 రోజుల్లో కూడా కోస్తా రాయలసీమ పలు చోట్ల ఆ వర్షాలు కురుస్తాయని వాతావరణ ప్రభావంతో అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆ ఫెంగల్ తుఫాను దాడిని తప్పించుకునే క్రమంలో కూడా ఆ రాష్ట్రానికి భారీ నష్టమే వాటిల్లిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా ఎడతెరిపని వర్షాలతో ఆ రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆ వాతావరణ శాఖ హెచ్చరించిన దాని ప్రకారం రాబోయే 2 రోజుల్లో ఖచ్చితంగా ఆ ఫెంగల్ తుఫాను బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారి అరేబియా సముద్రంలోకి ప్రవేశించిందని, అయినప్పటికీ కూడా రాష్ట్రాన్ని ఆ వర్షాలు వదిలే పరిస్థితి లేదని కూడా అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ తుఫాను ప్రభావంతో సముద్రం నుంచి ఆ భారీగా తేమ రావడంతో ఆ వర్షాల ప్రభావం అధికమవుతున్నాయని, ముఖ్యంగా ఏదైతే సముద్ర తీర ప్రాంతాలు ఉన్న రాష్ట్రాలు కానీ ఆ నియోజకవర్గాలు కానీ భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ ప్రభావంతో ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అయితే వర్షపాతం భారీగా నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ కూడా ఆ దక్షిణ కోస్తా, రాయలసీమ అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రాబోయే 2-3 రోజుల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని ఆ వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా నిన్న సాయంత్రం కలెక్టర్లకి రాష్ట్ర సచివాలయం నుంచి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సమీక్ష సమావేశం నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలు ఎలాగా ఉన్నాయి, అలాగే కాలువ గట్టుల పరిస్థితి ఎలాగా ఉన్నాయి, రైతుల యొక్క ఆ పంట ఆరబెట్టుకునే సమయంలో ఎక్కడెక్కడ రైతులు ఎలాగ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన పొలాలు చుట్టూ కూడా ఆ భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో వాటర్ ఎప్పటికప్పుడు వెళ్ళిపోయే విధంగా కూడా నాగేశ్వర ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం ఉంది? దీనికి సంబంధించి వాతావరణ శాఖ అప్డేట్ ఏ రకంగా ఉంది? ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన దాని ప్రకారం అయితే ఖచ్చితంగా 4వ తారీఖు సాయంత్రం నుంచి 5వ తారీఖు సాయంత్రం, 5వ తారీఖు ఉదయం లోపు ఏదైతే వాయుగుండం మొత్తం కూడా అల్పపీడన ప్రభావం మొత్తం కూడా వీడి ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంటుందని చెప్పిన నేపథ్యంలో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందనడంతో ఒకసారికి షాక్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. వాతావరణ శాఖ ఎండీ కోరమనాథ్ తెలిపిన ప్రకారం కానీ ఇస్రో నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో కానీ ఖచ్చితంగా 6-7 తారీఖుల్లో రాయలసీమ, కోస్తాంధ్ర వైపు భారీ వర్షాలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ 6-7 తారీఖుల్లో రాయలసీమలోని పలు జిల్లాల్లో, కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో ఖచ్చితంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు మొత్తం అప్రమత్తంగా ఉండాలి. రైతులు, అధికారులతో సహా అప్రమత్తతో లేకపోతే ఇబ్బంది పడతారంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. శివ.